బీజేపీ నేతలను గాడిలో పెట్టేందుకు పార్టీ హైకమాండ్ రెడీ అవుతోంది. రాష్ట్రంలో నేతల మధ్య తారస్థాయికి చేరిన గ్రూప్ వార్ ను తగ్గించేందుకు చూస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అంతలోపు తెలంగాణకు కొత్త ఇన్ఛార్జ్ను నియమించాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలిసింది. మరి కొత్త ఇన్ఛార్జ్ రాకముందే కమలం పార్టీ నేతలు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఆయన వస్తే తమ ఆటలు సాగవని, అందుకే వద్దని కమలం పార్టీ నేతలు అంటున్నారా? తెలంగాణ కమలదళం కొద్ది రోజులుగా గాడి తప్పింది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన కాషాయ పార్టీకి తెలంగాణ బీజేపీ నేతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో ఎవరికి వారే గ్రూపులుగా విడిపోయి పార్టీని పల్చన చేస్తున్నారనే టాక్ ఉంది. ఇప్పటికే నేతలంతా పాత కొత్తగా విడిపోయారు. కొత్తవారికి పార్టీలో ఏదైనా పదవి ఇద్దామని హైకమాండ్ భావిస్తే చాలు వెంటనే అడ్డు చెబుతున్నారట. ఇస్తే తమకే పదవులు ఇవ్వాలని హైకమాండ్కు ఫిర్యాదులు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర శాఖను గాడిలో పెట్టేందుకు బీజేపీ ఓ బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీలుగా తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ఉన్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత వాళ్లు రాష్ట్రానికి వచ్చిందే లేదు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కాస్త పుంజుకోవడంతో నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే ఊపును ఇక మీదట కంటిన్యూ చేయాలని పార్టీ హైకమాండ్ భావించింది. కానీ ఇదే సమయంలో నేతల మధ్య గ్రూపులు ఎక్కువ కావడంతో ఒక్కసారిగా పార్టీ కార్యక్రమాలు డీలా పడ్డాయి. దీనికి తోడు రాష్ట్ర శాఖకు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఆయన కేంద్ర మంత్రి కావడంతో బిజీ అయిపోయారు. ఎక్కువ సమయం ఢిల్లీలోనే ఉంటున్నారు. దాంతో రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు సరైన దిశానిర్దేశం చేసే నేతలే కరువయ్యారు. దాంతో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలనే వాదన తెరమీదకొచ్చింది. కిషన్ రెడ్డిని తప్పించి రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని తెచ్చేందుకు పార్టీ హైకమాండ్ కూడా పలువురి పేర్లను పరిశీలించింది. ఎంపీలు ఈటెల రాజేందర్, ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు లాంటి నేతలు పార్టీ చీఫ్ పదవి కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం నేతల మధ్య గొడవలు తారాస్థాయికి చేరడంతో పార్టీ హైకమాండ్ వీరిపై గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు కేంద్ర పెద్దలకు తెలియకుండా కొందరు నేతలు జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు రాష్ట్ర ఇన్ఛార్జీలుగా ఉన్న ఇద్దరు నేతలు ప్రస్తుతం ఢిల్లీలో బిజీ అయిపోయారు. దాంతో రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జిను నియమించాలని అధిష్టానం డిసైడ్ అయిందట. దీనికోసం పలువురు పేర్లను పరిశీలించిన అధిష్టానం అభయ్ పాటిల్ పేరును డిసైడ్ చేసినట్టు తెలిసింది. ఇప్పుడు ఆయన పేరు తెలంగాణ బీజేపీ నేతల్లో వణుకు పుట్టిస్తోందట. అభయ్ పాటిల్ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వస్తే తమ ఆటలేవీ సాగవని బీజేపీ నేతల ఆలోచనగా ఉందట. అభయ్ పాటిల్కు క్రమశిక్షణ గల నేతగా మంచి గుర్తింపు ఉంది. అందుకే ఇటీవల ఆయన్ను పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారట. అయితే ఆయన సభ్యత్వ నమోదుకు వచ్చిన సమయంలో నేతల మధ్య లోకలుకలు ప్రత్యక్షంగా చూశారట. ఈ కార్యక్రమంలో అభయ్ పాటిల్ మాట్లాడుతుండగా కొందరు నేతలు సెల్ ఫోన్లలో బిజీగా ఉండడం చూసి ఆయన వారికి తలంటినట్టు సమాచారం. ఇదే పరిస్థితులు కొనసాగితే చర్యలు సీరియస్గా ఉంటాయని వారిని హెచ్చరించినట్టు తెలిసింది. ఈ ఘటనతో కంగుతిన్న పాత కొత్త నేతలు ఆయన్ను మాత్రం ఇన్ఛార్జిగా వద్దని ఢిల్లీ పెద్దలకు మొరపెట్టుకున్నట్టు తెలిసింది. రాష్ట్ర నేతల ఆలోచన ఇలా ఉంటే పార్టీ పెద్దల ఆలోచన మరోలా ఉందని తెలుస్తోంది. తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటి గ్రామాన విస్తరించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దక్షిణాదిలో బలపడితే దేశంలో 4వ మోడీ ప్రధాని అయ్యేందుకు అవకాశాలు స్పష్టంగా ఉంటాయని పెద్దల ఆలోచనగా ఉందట. దాంతో పార్టీ ఇన్ఛార్జీలను మార్చైనా సరే నేతలను మాత్రం గాడిలో పెట్టాలని అధిష్టానం యోచిస్తుందట. అందుకే తెలంగాణ రాష్ట్ర శాఖ కొత్త ఇన్ఛార్జిను పంపిస్తున్నట్టు సమాచారం. చూడాలి మరి. పట్టుపట్టి హైకమాండ్ అభయ్ పాటిల్ను పంపిస్తే కమలదళం ఆయన కింద పనిచేస్తుందా, లేదంటే ఇప్పటి వరకు ఉన్న మాదిరిగానే వ్యవహరిస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. మొత్తంగా బీజేపీ నేతలకు అభయ్ పాటిల్ ఫోబియా పట్టుకుందనే చర్చ పార్టీలో జరుగుతోంది.